ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు మన వాక్యాంశము కిరీటములు. దేవుని యొద్ద నుండి మనము పొందుకోబోయేటువంటి కిరీటాల గురించి మనము లేఖనంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మీకు మూల వాక్యంగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి మనుషునికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నా ప్రతిఫలము నీ యొద్ద ఉన్నది. మరొకసారి నేను చదువుతాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క రాకడ అతి త్వరగా ఉన్నదని. అంటే దాని ఉద్దేశం, నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఒక రోజులోనో లేదా కొద్ది రోజుల్లోనో కొన్ని సంవత్సరాల్లోనో అని కాదు, కానీ దేవుని యొక్క రాకడ ఆకస్మికంగాను మరి అనుకోని సమయంలో జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఊహించినటువంటి గడియల్లో మనిషి కుమారుడు వస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. అలాగే ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరొకసారి నేను చెప్తున్నాను, మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. బికాజ్ వీ డోంట్ నో వెన్ దిస్ సెకండ్ కమింగ్ విల్ హ్యాపెన్ ఆర్ ద ర్యాప్చర్ విల్ హ్యాపెన్. ఎప్పుడు దేవుని రాకడ అనేటువంటిది మనకు తెలియదు కనుక వాక్యము తెలియజేసిన రీతిగా, దొంగ వచ్చినట్లుగా నేను వస్తానని చెప్పిన రీతిగా దేవుని రాకడ అనేటువంటిది ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం ఇప్పుడు సిద్ధం కలిగి ఉండాలి. రెండోది, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అలాగే మూడోది కూడా మనం చూసినట్లయితే ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాటకు అర్థాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే దాని తర్వాత చెప్పబడిన మాట మీరు చూసినట్లయితే, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే యేసు మనము రక్షించబడి రేపు యేసు యొక్క రాకడలో మనము ఆయనతో పాటు కొనుపోబడిన తర్వాత దేవుడు మనకు కొన్ని బహుమానాలను లేదా కొన్ని కిరీటాలను మనకు ఆయన ఇవ్వబోతున్నాడని లేఖనాల్లో నుంచి మనం ఈరోజు చూడబోతున్నాం. ఇదిగో వాని క్రియలు చొప్పున, అంటే మనం చేసేటువంటి ఈ భూమి మీద క్రియలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి ప్రయాస శ్రమ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దేవుడు మనకు కొన్ని కిరీటాలు ఇస్తాడని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి, నీతి కిరీటము, అలాగే జీవ కిరీటము, అలాగే మహిమ కిరీటము, సంతోష కిరీటము, అలాగే విజేత కిరీటము అనేటువంటి ఈ కిరీటాలను దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, నేను ఒక్కొక్క దాని గురించి మీకు నేను తెలియజేస్తాను. లేఖనంలో నుంచి మనం ఒక్కొక్క కిరీటాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఈ యొక్క కిరీటానికి ముందు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరోజు ఒక రాజుగారు తన రాజ్యంలో ఉన్నటువంటి మరి ఆ సేవకులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేశాడు, నేను కొన్ని దినాలు మరి వేరొక ప్రాంతానికి వెళ్తున్నాను గనక మీరు ఈ పనులు మీరు చేయండి అని చెప్పి తెలియజేసినప్పుడు వారందరూ కూడా మరి ఆ రాజుగారు చెప్పినటువంటి రీతిగా కొంతమంది ఆయన కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు, ఆయన కోసం ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు, ఆయన కోసం నమ్మకంగా విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే కొంతమంది మనుషులను రాజుగారి కొరకు సమకూర్చినటువంటి వారుగా ఉన్నారు. అలాగే రాజు చెప్పిన రీతిగానే ఆయన తిరిగి ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు అందరికీ ఒకే కిరీటాన్ని ఆయన ఇవ్వలేదు, కానీ అందరికీ ఒకే బహుమానాన్ని ఆయన ఇవ్వలేదు, కానీ ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ఆ యొక్క బహుమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ భూమి మీద మనం విశ్వాసంతో మనం రక్షణ పొందిన తర్వాత, విశ్వాసంతో దేవుని కోసం మనం జీవించినటువంటి ఈ జీవితం ముగించిన తర్వాత, రేపు మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు కూడా మనం చేసినటువంటి క్రియల్ని బేస్ చేసుకొని ఆయన మనకు కిరీటాలను ఇస్తాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందా నేను చదివించినటువంటి మూల వాక్యాలు మనం చూసినట్లయితే, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుట నా యొద్ద జీవితము నా యొద్ద ఉన్నది. అంటే ఈ వాడబారినటువంటి మరి ఆ 5 కిరీటాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏ కిరీటము ఎవరికి ఇవ్వబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం.
మొదటిది మనం చూసినట్లయితే విజేత కిరీటము. ఇది విజేత కిరీటం అంటే విక్టర్స్ క్రాన్ ఆర్ ఇన్కరెక్టబుల్ క్రాన్ అనేటువంటిది. ఇది ఎవరు పొందుకుంటారు అని ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 25వ వచనాన్ని అలాగే 25, 26, 27 చూడండి. మరియు పరిగి పందెమునందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్షయమైనటువంటి కిరీటము లేదా మరి విజేత కిరీటం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇది ఎవరికి ఇవ్వబడుతుంది? అక్కడ చూడండి, మితముగా మరి ఉండువాడు ఉండాలి. ప్రతి విషయంలో కూడా మితముగా ఉండటం. అలాగే ఎవరైతే మనస్సును నియంత్రించుకుంటారో, ఎవరైతే ఈ భూమి మీద వారి యొక్క మనస్సును దేవుని వైపు కేంద్రీకరిస్తారో, ఎవరైతే ఈ భూమి మీద వారి పైనున్న వాటిని వెతుకుతా ఉంటారో, ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే శరీర కోరికలను అణుచుకొని జీవిస్తూ ఉంటారో వారికి ఈ కిరీటము ఇవ్వబడుతుందని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. రెండో విషయాన్ని మనం చూస్తే పాపంపై విజయం సాధించినటువంటి వారు ఎవరైతే ఈ భూమి మీద ఉంటారో, ఎవరైతే యేసు నిమిత్తము దేవుని వాక్యానుసారముగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడి ప్రయాసపడి వారు జీవిస్తారో వారికి ఈ కిరీటం అనేటువంటిది ఇవ్వబడుతుంది. మూడు విషయాలు మనం చూస్తే క్రీస్తును సంతోషపెట్టేటువంటి జీవితాన్ని గడిపినటువంటి వారు, దేవుని సంతోషపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కిరీటాన్ని పొందుకుంటారు. ఉదాహరణకు పౌలు తనను తాను పరిగెట్టే క్రీడాకారునితో పోల్చుకొంచు ఉన్నాడు. ఇంత నేను చదివినటువంటి వాక్యంలో కూడా అదే మనం చూస్తున్నాం. నేను పరుగు పందెమునందు నేను ఉన్నాను. 27వ వచనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూస్తే, గాలికి కొట్టినట్లు నేను పోరాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదానేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అని రాయబడినటువంటి చూడండి. దానికంటే ఇంకొక వచనం మనం చూస్తే పై వచనాన్ని, కాబట్టి నేను గురి చూడవలనని పరుగెత్తువాడును కాను. చూడని వాని వలె, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను అని ఇక్కడ తెలియజేయబడుతుంది. చూడండి 24వ వచనం చూస్తే, పందెపు రంగమందు పరిగెట్టు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానము పొందవలనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ తన స్పిరిచువల్ లైఫ్ని ఒక రన్నింగ్ రేస్తో పౌలు పోల్చుకుంటూ ఉన్నాడు. సో పౌలు యొక్క జీవితంలో కూడా ఎన్నో శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన ఆత్మను లేదా తన మనస్సును నియంత్రించుకొని పాపాన్ని జయించి మరి క్రీస్తును సంతోషపెట్టేటువంటి జీవితాన్ని జీవించాడు కనుక మరి పౌలుకు ఈ యొక్క విజేత కిరీటము ఇవ్వబడిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు రక్షణ పొందిన తరువాత మనం అందరికీ కూడా పరలోకం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. చూడండి, మనము ఆ సిలువలో చూసినట్లయితే ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ ఉన్నాడు. ఆ కుడివైపు దొంగ ఎప్పుడైతే తన జీవిత చర్మాంకంలో యేసు వైపు చూసి తను ఆ యొక్క దేవుని యొక్క మాటను విశ్వసించాడో అప్పుడు వెనువెంటనే దేవుడు చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా పరలోకం అనుగ్రహించబడింది, కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగకు కూడా పరలోకం అనుగ్రహించబడింది. కానీ ఈ పౌలు పడినటువంటి ప్రయాసకు మరి ఆ పరలోకంతో పాటు ఇక్కడ కొన్ని కిరీటాలు అనేటువంటిది ఇవ్వబడి అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలుకు మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి విశ్వాసి కూడా వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉన్నదని ప్రభువు చెప్పినట్టుగా ఈ మొదటి కిరీటము, ఈ విజేత కిరీటము లేదంటే ఈ ఇన్కరప్టబుల్ క్రౌన్ ఏదైతే ఉందో దీన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడో తెలుసా? మన మనస్సును నియంత్రించుకున్నప్పుడు. రెండవది, పాపంపై విజయాన్ని మనం సాధించినప్పుడు, క్రీస్తును సంతోషపెట్టేటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఈ యొక్క కిరీటాన్ని మనం పొందుకుంటామని మనం తెలుసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఎలా పొందుకోవాలి, ఆచరణలో మనం ఎలాగా ఈ యొక్క మనస్సును నియంత్రించుకోవాలి, పాపంపై మనం విజయాన్ని ఎలా సాధించాలి, క్రీస్తును మనం ఎలా సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి, మనం మరణించిన తర్వాత రేపు పునరుద్ధానుడైన తర్వాత మనము యేసు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆ పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క విజేత కిరీటాన్ని మనం ఎలా పొందుకోవాలి అంటే ఈ భూమి మీద మనము
ప్రార్థనలో క్రమశిక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన, మరి ప్రతిరోజు మనము చేయవలసినటువంటి ప్రార్థన, క్రమం తప్పకుండా మనం చేయాల్సినటువంటి ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేయటం ద్వారా ఈ పాపాన్ని జయించవచ్చు. లేదంటే మన మనస్సును అనేటువంటి దాన్ని నియంత్రించుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండో విషయాన్ని కూడా మనం చూస్తున్నట్లయితే, ప్రతిరోజు బైబిల్ని మనం ధ్యానం చేసినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానం చేసి, వాక్యాన్ని మనం పఠించి, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఈ శోధనలు మనం జయించగలం. అందుకే 119వ కీర్తనలో దావీదు చెప్పిన రీతిగా, ఇదిగో నేను పాపము చేయకుండానట్లు నీ ధర్మశాస్త్రమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము. ఎవరైతే దేవుని వాక్యాన్ని తమ హృదయంలో ఉంచుకుంటారో వారు మనస్సును నియంత్రించుకోగలరు. వారు ఈ యొక్క పాపంపై విజయాన్ని సాధించగలరు. క్రీస్తును సంతోషపెట్టేటువంటి జీవితాన్ని జీవించగలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రార్థనలో క్రమంగా కొనసాగుతూ బైబిల్ను మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ, మూడవది శరీర కోరికలపై మనము నియంత్రణ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ యొక్క కిరీటాన్ని పొందుకుంటామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది మొదటి కిరీటము, విజేత కిరీటము, లేకపోతే దీన్ని ఇన్కరప్టబుల్ క్రోన్ అని మనం ధ్యానం చేసాం. అలాగే రెండవ దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, రెండవది క్రోన్ ఆఫ్ రిజాయిసింగ్ లేదా సంతోష కిరీటము అని చెప్పబడింది. ఇది చూడండి, ఈ వచనాన్ని మీకు నేను చూపిస్తాను. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. చూడండి, ఇక్కడ అతిశయ కిరీటమైనను అని రాయబడింది. అతిశయ కిరీటము లేదా సంతోష కిరీటము, ద క్రోన్ ఆఫ్ రిజాయిసింగ్ అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి దీనిని ఎవరు పొందుకుంటారు? ఎవరు దీన్ని పొందుకుంటారు అంటే, చూడండి, ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించిన వారు. ఇక్కడ అదే పౌలు అంటున్నాడు, నాకు ఆ కిరీటం ఏది? ఆ అతిశయ కిరీటం ఎప్పుడు అంటే మీరే కదా. ఎవరంటే యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఎవరైతే పౌలు చేత రక్షించబడినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే పౌలు చేత ప్రభు యొద్దకు నడిపించబడినటువంటి వారు ఉన్నారో, వారిని గురించి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అతిశయ కిరీటము. చూడండి, ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించినటువంటి వారు, సువార్తను ప్రకటించినటువంటి వారు, చూడండి, ఆత్మలను గెలుచుకున్నటువంటి వారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీద మన ప్రయాసము వ్యర్థము కాదు, ప్రభువునందు నా ప్రయాసము వ్యర్థము కాదు అని పౌలు చెప్పిన రీతిగా నిజమే. ఈ భూమి మీద మనం చేసేటువంటి దేవుని యొక్క పరిచర్య, దేవుని కోసం, ఆత్మల కోసం మనం చేసేటువంటి త్యాగము, మనం చేసేటువంటి కష్టము ఏదైతే ఉన్నదో అది ఈ భూమి మీద దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు. కానీ రేపు మనం యేసు యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆ పరలోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ యొక్క క్రోన్ ఆఫ్ రిజాయిసింగ్ అంటే సంతోష కిరీటాన్ని మనం పొందుకుంటాం. దీన్ని ఎలా పొందుకుంటామంటే మనం చేసినటువంటి ఆ స్వార్థీకరణ, సువార్త కోసం మనం పడేటువంటి ప్రయాస, కొన్నిసార్లు సువార్త చేసినప్పుడు మనకు ఎదురయ్యేటువంటి అవమానాలు, నిందలు, హింసలు, మనం ఏదైతే పర్సిక్యూషన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిఫలాన్ని రేపు పరలోకంలో మనం పొందుకోపోతున్నాం. చూడండి, ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించినప్పుడు, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవుని యొక్క సన్నిధికి నడిపించినప్పుడు దాని యొక్క ప్రతిఫలమే ఈ యొక్క సంతోష కిరీటము. మనం చేసినటువంటి స్వార్థే ప్రతిఫలమే ఈ సంతోష కిరీటము. అలాగే మనం ఆత్మను గెలుచుకున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలమే ఈ యొక్క స్వార్థ కిరీటము, ఈ యొక్క సంతోష కిరీటము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. చూడండి, మరి ఇథియోపియా అధికారి అయినటువంటి ఎవరైతే ఉన్నాడో ఆ నపుంసకుడు, ఆయన రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్పు మరి ఆత్మపూర్ణుడై ఆ రథం వెంబడి పరిగెట్టుకుంటూ వెళ్ళి తనకు ఆ సువార్తను చెప్పి ఆ వ్యక్తిని దేవుడి దగ్గరికి నడిపించాడు. మరి చూడండి, తను కూడా ఈ యొక్క మరి ఆ సంతోష కిరీటాన్ని పొందుకుంటాడు. అంటే ఎంత పౌలు ప్రయాసపడ్డాడో మనం చూసినట్టు, ఫిలిప్పు ప్రయాసపడ్డాడు. ఆ ఫిలిప్పు రథం వెంబడి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ యొక్క ఇథియోపియా అధికారిని ఎలా రక్షించాడో మరి చూసినట్లయితే, ఆ సువార్త చెప్పినటువంటి కారణముగా మరి దేవుడి దగ్గరకు నడిపించినటువంటి
పొందుకునేటువంటి కారణముగా ఈ యొక్క సంతోష కిరీటాన్ని మనం పొందుకుంటాం. చూడండి, కుటుంబ సభ్యులకు సువార్త చెప్పండి. మనం ఆచరణలో దీన్ని మనం పొందుకోవాలి అంటే, మనం ఈ యొక్క సంతోష కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము మన కుటుంబ సభ్యులకు మనం సువార్త చెప్పాలి. అలాగే మన ఇరుగు పొరుగు వారికి మనం సువార్త చెప్పాలి. అలాగే మనం వర్క్ చేసేటువంటి చోట మనం దేవుని యొక్క సువార్తను చెప్పాలి. అలాగే మన బంధువులకు దేవుని యొక్క సువార్త చెప్పాలి. మనం సువార్త చెప్పడం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, కానీ మనం క్రియల్లో క్రీస్తుని కనపరిచినప్పుడు అది కూడా సువార్తీకరణే. ఖచ్చితంగా అప్పుడు కొంతమంది దేవుని తట్టు తిరుగుతారు. దాని యొక్క ప్రతిఫలమే ఈ యొక్క సంతోష కిరీటం అనే దాన్ని మనము తెలియజేయబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో మన ఆనందానికి కారణము మన ద్వారా రక్షించబడినటువంటి ఆత్మలు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క సంతోష కిరీటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, మరొక కిరీటాన్ని మీకు నేను తెలియజేస్తాను. చూడండి, నీతి కిరీటము, క్రోన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటము. చూడండి, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మరొకసారి చదువుతున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూడండి, ద క్రోన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటము. మరి ఎవరు పొందుకుంటారు ఈ నీతి కిరీటము అంటే, యేసు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారు. ఎవరైతే దేవుని రాకడ కోసం ఎదురు చూస్తారు. మీరు చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి నామకార్థ క్రైస్తవులు ఎవరు కూడా దేవుని రాకడ కోసం ఎదురు చూడరు. లేదంటే దేవుని నమ్మనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారెవరికి కూడా ఈ నిరీక్షణ అనేటువంటిది ఉండదు, ఈ సిద్ధపాటు అనేటువంటిది ఉండదు, ఈ ఎదురు చూపు అనేటువంటిది ఉండదు. ఎవరు చూస్తారు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, పౌలు తన జీవితాంతము ప్రభు కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు యేసు ప్రభు వారికి చనిపోయి పునరుద్ధానుడైనటువంటి నెక్స్ట్ మరి చాలా ఎర్లీగానే దేవుని తెలుసుకున్నప్పటికీ ఆయన మరి దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఈ కిరీటము ఎవరు పొందుకుంటారు అంటే, దేవుని రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారు, యేసు ప్రభు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు, ప్రభువును ప్రేమించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కిరీటాన్ని పొందుకుంటారనే విషయాన్ని మనము వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు యొక్క జీవితమే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పౌలు తన జీవితాంతము కూడా మరి దేవుని యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూసినట్లుగా ఆయన రాసినటువంటి పత్రికలను మనం ధ్యానం చేసినప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, నీవు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావని, ఈ నీతి కిరీటాన్ని, ద క్రోన్ ఆఫ్ రైచియస్ అనేటువంటి దాన్ని నువ్వు పొందుకుంటావని నీవు ఈ రోజున ఒక నిరీక్షణతో మనం బ్రతకాలని తెలియజేస్తున్నాను. చూడండి, మనం ప్రతిరోజు ప్రభు రాకడని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారా మనం ఈ కిరీటాన్ని మనం పొందుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ కిరీటాన్ని చూపిస్తాను. మొత్తం 3 కిరీటాల గురించి నేను మీతో మాట్లాడాను. మొదటిది మనం చూసినట్లయితే విజేత కిరీటము, విక్టర్ క్రోన్ ఆర్ ఇన్కరప్టబుల్ క్రోన్. 2వది మనం చూస్తున్నట్టయితే సంతోష కిరీటము, ద క్రోన్ ఆఫ్ రిజాయిసింగ్. 3వ కిరీటాన్ని చూసినట్టయితే నీతి కిరీటము, ద క్రోన్ ఆఫ్ రైచియస్నెస్. 4వ కిరీటాన్ని మనం చూద్దాం, జీవ కిరీటము. చూడండి, 4వ కిరీటము జీవ కిరీటము. మీకు ఆ వచనాన్ని నేను చూపిస్తాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, శోధన సహించు వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, జీవ కిరీటము, జీవ కిరీటము. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే అక్కడ కూడా మనకు ఈ యొక్క కిరీటం గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి, చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట, జీవ కిరీటము. ఎవరు పొందుకుంటారు? శోధనలను సహించేవారు.
హింసలను భరించేటువంటి వారు, మరణం వరకు విశ్వాసములు నిలిచినటువంటి వారు ఈ యొక్క శోధనను మరి ఈ శ్రమలను ఎవరైతే మరి భరిస్తారో వారు ఈ జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ భూమి మీద నీకు శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు కృంగవలసిన వారిగా లేవు, లేదా ఈ భూమి మీద మనకు హింస ఎదురైనప్పుడు మనము కృంగవలసినటువంటి వారిగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఈ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకోబోతున్నాం. చూడండి, మనము శోధన సహించినప్పుడు, హింసలను భరించినప్పుడు, మరణం వరకు విశ్వాసంగా నిలిచినప్పుడు ఈ యొక్క మరి జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. బైబిల్లో మనం చూసినట్లయితే స్టెఫెన్ అనేటువంటి భక్తుడిని రాళ్లతో కొట్టబడి మరణానికి అప్పగించినప్పుడు అతడు విశ్వాసంతో నిలిచి ఉన్నాడు. అంటే మనందరికీ కూడా ఇటువంటి పరిస్థితి మన జీవితంలో కలుగుతుందని అనేటువంటిది కాదు, కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభు కోసం మనము నిలవబడవలసిన వారుగా ఉన్నాము. కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తున్నప్పుడు నీకు శోధనలు రావచ్చు. నువ్వు ఉంటున్నటువంటి ఇంట్లో నుంచే నీకు శోధనలు రావచ్చు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగం చేసే చోట నీకు శోధనలు రావచ్చు. నువ్వు ఉంటున్నటువంటి స్థలంలోని ఇరుగు పొరుగు వారి నుంచి ఈ శోధనలు రావచ్చు. ఎప్పుడైనా నీకు శ్రమలు కానీ, ఈ శోధనలు కానీ, హింసలు కానీ నీవు వచ్చినప్పుడు నువ్వు కృంగవద్దు, కానీ ప్రభులో నువ్వు సంతోషించు, నిరీక్షణతో ఉండు, ఎదురు చూడు, విశ్వాసంతో ఉండు. నీవు కూడా ఈ యొక్క నీతి కిరీటాన్ని నువ్వు పొందుకుంటావని, జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావని విశ్వాసంతో జీవించు. చూడండి, కష్టాల్లో దేవుని విడిచిపెట్టకుండా, పరీక్షల్లో విశ్వాసం కోల్పోకుండా మనం ఉన్నప్పుడు ఈ శ్రమలు అనేటువంటివి తాత్కాలికమైనవని మనం గ్రహించాలి. మనం ప్రతిఫలంగా నిత్యమైనటువంటి ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకుంటామని విశ్వాసంతో జీవించాలి. ఇది 4వ కిరీటము. మరి చివరి కిరీటాన్ని చూపించి నేను ముందు కొనసాగుతాను. చూడండి, మరి చివరి కిరీటం చూస్తే ద క్రోన్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ కిరీటము. మహిమ కిరీటము మీకు రిఫరెన్స్ నేను చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించిన, కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై బ్రతుకలేనయ్యా. నా వేదనలో, నా బాధలో, నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో, నా బాధలో, నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు.
ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో